ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఉగ్ర డాక్టర్లు అందరూ కలిసి ఏకంగా అన్సార్ ఇంటీరియం పేరిట కొత్త టెర్రరిస్ట్ సంస్థనే ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ వైద్యులంతా 2016లోనే ఉగ్రవాదం బాట పట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022 ఏప్రిల్లో శ్రీనగర్ వేదికగా ముజిమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ఆదిల్, ముజఫర్ మౌల్వీ, ఇర్ఫాన్, కారీ అమీర్, తౌఫీల్ గాజీ సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలోనే వారు అన్సార్ ఇంటీరియం అనే సంస్థను ప్రారంభించారు. దీనికి ఆదిల్ చీఫ్గా ఉండగా మౌల్వీ ఇర్ఫాన్కు డిప్యూటీగా బాధ్యతలు అప్పగించారు. ఎవరెవరు ఏమి చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకొని బాధ్యతలు పంచుకున్నట్లు అరెస్టైన ఉగ్ర డాక్టర్లు వెల్లడించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతి చెందిన ఉమర్ సమన్వయకర్త బాధ్యతలు తీసుకోగా ఫైనాన్స్, కొనుగోళ్లను గన్నీ చూసేవాడని పేర్కొన్నారు. వీరంతా 2023లోనే పేలుళ్లకు అవసరమైన సామాగ్రి, ఎరువులను సోహనా నుంచి కొనుగోలు చేశారు. ఉమర్ సూచనల మేరకు ఫరీదాబాద్లోని ఓ కెమికల్ షాప్ నుంచి పొటాషియం నైట్రేట్ను తెప్పించినట్లు వెల్లడించారు.